My dear students and parents, welcome back to channel. 10th class ఎగ్జామ్స్ అనేటువంటివి 2 తెలుగు స్టేట్స్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉన్నాయి. దీని తర్వాత ఇంటర్మీడియట్ అనేటువంటిది ఏ కోర్స్ తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్కి ఎంపీసీ కోర్స్ తీసుకోవాలన్నా, బైపీసీ కోర్స్ తీసుకోవాలన్నా, ఎంఈసీ తీసుకోవాలన్నా, లేకపోతే డిప్లొమా ఐటీఐ కోర్సెస్ అనేటువంటిది జాయిన్ చేయించాలన్నా అనేటువంటి క్వశ్చన్ అనేటువంటిది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో దీనిపైన నాకు క్వైరీస్ వచ్చాయి. సార్, మా అబ్బాయి 10th క్లాస్ అయిపోయిందండి, ఎంపీసీ తీసుకోవాలన్నా, బైపీసీ తీసుకోవాలన్నా, ఎంఈసీ తీసుకోవాలన్నా ఏది తీసుకుంటే ఫ్యూచర్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. సో ఈ క్వైరీకి ఈ వీడియోలో క్లియర్గా అనాలిసిస్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. వీడియో చివరి వరకు చూసి 10th క్లాస్ తర్వాత ఏ కోర్సెస్ అనేటువంటివి చూజ్ చేసుకుంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటిది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. మీ సరౌండింగ్లో ఎవరైనా 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే వారికి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ ద్వారా షేర్ చేయండి. 10th క్లాస్ తర్వాత 2026 ఇయర్ చూసుకుంటే ఆప్షన్స్ అనేటువంటివి సైన్స్ ఫీల్డ్, కామర్స్ ఫీల్డ్, ఆర్ట్స్ ఫీల్డ్, డిప్లొమా, ఐటీఐ అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రయారిటీ సైన్స్కి ఇస్తారు. ఎందుకు అనంటే మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ అనేటువంటిది చేస్తాము. ప్లస్ మనం సర్వైవల్ అవ్వాలి కాబట్టి ఈ నాలెడ్జ్ను యూజ్ చేసుకొని జాబ్ చేయడం కానీ, లేకపోతే ఓన్గా బిజినెస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం కానీ, ఇటువంటివి ఈ నాలెడ్జ్ బేస్ చేసుకొని మనం సర్వైవల్ పర్పస్ కోసం మన స్టామినాను బేస్ చేసుకొని జాబ్ చేయాలన్నా, ఓన్గా బిజినెస్ అనేటువంటిది స్టార్ట్ చేయాలన్నా అనేటువంటిది ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాబ్ పర్పస్ మీదగా చూసుకుంటే సైన్స్ ఫీల్డ్లో చూసుకున్నప్పుడు శాలరీ అనేటువంటిది హై స్కోప్ ఉంటుంది. అంటే కంపేర్ టు కామర్స్, ఆర్ట్స్, డిప్లొమా, ఐటీఐ ఫీల్డ్లో చూసుకుంటే వీటికి శాలరీ అనేటువంటిది హైలో ఉంటుంది. సో కాబట్టి శాలరీ అనేటువంటిది బేస్ చేసుకొని, జాబ్ పర్పస్ బేస్ చేసుకొని కోర్స్ అనేటువంటిది ఆప్షన్ ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సైంటిఫిక్ ఫీల్డ్లో వచ్చినప్పుడు ఇంటర్మీడియట్లో పీసీఎం అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంజనీరింగ్ డొమైన్స్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకొని వీళ్ళు కెరీర్ ఆప్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ అంటే ఓవరాల్గా ఇంజనీర్ అని చెప్తాము. అలాగే ఏఐ అనేటువంటిది 2026లో సమ్మిట్ అనేటువంటిది కంప్లీట్ చేశారు. 30s కల్లా ఏఐ అనేటువంటిది ఏఐ ఇంజనీర్, ఏఐ అనలిస్ట్ అనేటువంటిది పోస్టులు ఉంటాయి. అలాగే రోబోటిక్ హ్యూమన్ యాక్టివిటీస్ని తగ్గిస్తూ రోబోటిక్ యాక్టివిటీస్ని ఎన్హాన్స్ చేస్తూ టాప్ కంపెనీస్ అయినటువంటివి అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వీటి మీద వర్క్ చేస్తున్నాయి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటిది ఇంటర్మీడియట్లో మీ సిలబస్ అయినప్పుడు మీరు ఇంజనీరింగ్ డొమైన్ సైడు కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటివి జేఈఈ, అలాగే స్టేట్ అయినటువంటిది ఈఏపీ సెట్ కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ డొమైన్స్లోకి ఎంటర్ అవుతారు. ఇలా మీ కెరీర్ అనేటువంటిది ఇంటర్మీడియట్ 2 years ప్లస్ బీటెక్ 4 years
ఓవరాల్గా 2+4 ఇయర్స్ 6 ఇయర్స్ అనేటువంటిది బీటెక్ కోర్సుకుంటుంది. అదే ఇంటర్మీడియట్ తర్వాత 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ 3 ఇయర్స్, సో 5 ఇయర్స్ అనేటువంటిది డిగ్రీ కోర్సుకు తీసుకుంటుంది. ఇలా మీరు 5 to 6 ఇయర్స్ అనేటువంటిది ఎంపీసీ ఇంటర్మీడియట్ తీసుకున్న వాళ్ళకి ఈ జాబ్ ఆపర్చునిటీస్తో ఈ పీరియడ్ అనేటువంటిది తీసుకుంటుంది. సైన్స్ స్ట్రీమ్లో నేను డాక్టర్ అవ్వాలి అనేటువంటి ఎయిమ్ ఉంటే బైపీసీ గ్రూప్ అనేటువంటిది బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటి గ్రూప్ తీసుకొని నీట్ అనేటువంటి ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేసి మెడికల్ అడ్మిషన్ అనేటువంటిది నేషనల్ వైడ్, స్టేట్ వైడ్ మీ యొక్క ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ అనేటువంటిది తీసుకోవాలి. ఇది 7 to 8 ఇయర్స్ అనేటువంటిది లాంగ్ పీరియడ్ తీసుకుంటుంది జాబ్లో మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే. సో వీటిలో ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఉంటుంది, ఎంబీబీఎస్ 5 ఇయర్స్ కోర్స్ ఉంది, తర్వాత మాస్టర్స్ అనేటువంటిది టైం తీసుకుంటుంది. సో ఇలా 7 to 8 ఇయర్స్ అనేటువంటిది జాబ్లో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇక్కడ మీరు సైన్స్ డొమైన్లో రావాలి అనుకున్నప్పుడు ఇంజనీరింగ్ డొమైన్, మెడికల్ డొమైన్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ గ్రూప్స్ అనేటువంటివి ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్ అనేటువంటిది ఆఫర్ చేస్తున్నారు 2026లో మన తెలుగు స్టేట్స్లో. తర్వాత ఆప్షన్ వచ్చేసి కామర్స్. కామర్స్ అంటే బిజినెస్ సైడు, ఫైనాన్స్ అనేటువంటిది ఎంఈసి గ్రూప్ అన్నమాట. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అనేటువంటిది తీసుకొని తర్వాత సిఏ అనేటువంటిది టెస్ట్ అటెండ్ చేసుకొని బ్యాచిలర్స్లో బిజినెస్ సైడ్ వెళ్ళాలి అంటే బీబీఏ అని, మాస్టర్స్లో ఎంబీఏ అని ఇలా ఫైనాన్స్ సైడు కోర్సెస్ అనేటువంటివి ఈ కామర్స్ సైడు వెళతారు. ఇక్కడ మీకు అకౌంటెంట్ అనేటువంటి పోస్టులు, మేనేజర్ అనేటువంటి పోస్టులు, బిజినెస్ మ్యాన్ అనేటువంటి పోస్టులు అనేటువంటివి కామర్స్ రిలేటెడ్గా ఈ కెరీర్ ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయి. సో దీనికి జాబ్లో మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే 3 to 5 ఇయర్స్ అనేటువంటిది తీసుకుంటుంది. ఎలాగో చూడండి, ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, తర్వాత బ్యాచులర్స్ బీబీఏ 3 ఇయర్స్ ప్లస్ మాస్టర్స్ ఎంబీఏ 2 ఇయర్స్. ఓవరాల్గా ఇక్కడ మీరు జాబ్ అనేటువంటిది బ్యాచులర్స్ కంప్లీట్ అవ్వంగానే మీరు జాబ్కి వెళ్ళొచ్చు. తర్వాత మాస్టర్స్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా మీరు ఎంబీఏ 2 ఇయర్స్ ఉంటుంది. సో బ్యాచులర్స్తోనే మీరు జాబ్లోకి ఎంటర్ అవ్వచ్చు కాబట్టి 3 to 5 ఇయర్స్ అనేటువంటిది టైంలో మీరు కామర్స్ డివిజన్లో వెళ్ళొచ్చు. శాలరీ చూసుకుంటే సైన్స్ డొమైన్ కంటే కొంచెం తక్కువగా, సో 4 స్టార్ రేటింగ్లో శాలరీ స్కోప్ అనేటువంటిది కామర్స్ డివిజన్కు ఉంది. తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్ట్స్. మీరు చాలా వరకు ఉంటుంటారు, ఆర్ట్స్ కాలేజెస్ అని చెప్పేసి మీ ఏరియాలో సరౌండింగ్స్లో ఉంటాయి. ఆర్ట్స్ అన్నప్పుడు క్రియేటివిటీ, గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి బెస్ట్ ఆప్షన్స్గా ఉన్నవాళ్ళు ఆర్ట్స్ గ్రూప్ సైడ్ వస్తారు. అంటే వీటిలో మ్యాథ్స్ అనేటువంటిది, ఫిజిక్స్ అనేటువంటిది, కెమిస్ట్రీ అనేటువంటిది, బయాలజీ అనేటువంటి గ్రూప్స్ అనేటువంటివి ఉండవు. ఇక్కడ సోషల్ రిలేటెడ్గా గ్రూప్స్ అనేటువంటివి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అనేటువంటివి, హెచ్ఈసి, సిఈసి, ఇలా మ్యాథ్స్ అనేటువంటివి, ఫిజిక్స్ అనేటువంటివి, కెమిస్ట్రీ అనేటువంటి, బయాలజీ అనేటువంటి బ్యాక్గ్రౌండ్ లేకోకుండా ఉండేటువంటి గ్రూప్స్ ఇంటర్మీడియట్లో హెచ్ఈసి, సిఈసి గ్రూప్స్ తీసుకొని ఇలా హిస్టరీ, పాలిటీ, లిటరేచర్ అనేటువంటి వాటి మీద బ్యాచులర్స్, మాస్టర్స్ అనేటువంటివి చేసుకొని ఇది ప్యూర్లీ గవర్నమెంట్ జాబ్స్ అయినటువంటి ఐఏఎస్, లాయర్స్, టీచర్స్, జర్నలిస్ట్ ఇటువంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ ఆప్షన్ అనేటువంటిది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనికి పీరియడ్ వచ్చేసి మీడియం పీరియడ్ 3 to 5 ఇయర్స్ అనేటువంటిది తీసుకుంటుంది. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ప్లస్ బ్యాచులర్స్ అనేటువంటిది 3 ఇయర్స్. ఇలా 5 ఇయర్స్లో మీరు
బ్యాచిలర్స్ డిగ్రీస్తో ఇక్కడ ఉన్నటువంటి కెరీర్ ఆప్షన్స్కి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. శాలరీ స్కోప్ అనేటువంటిది 3 స్టార్ రేటింగ్లో, అంటే సైన్స్ కామర్స్తో పోల్చుకుంటే శాలరీ స్కోప్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ డిప్లొమా. సో డిప్లొమా అనేటువంటిది ప్రాక్టికల్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మీరు పాలిటెక్నిక్ అనేటువంటిది 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ క్వాలిఫైడ్ అయిపోయి పాలిటెక్నిక్ కాలేజెస్లో అడ్మిషన్ చేసుకోవాలి. వీటికి ఐటీ, హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటివి డిప్లొమా కోర్సెస్ కింద ఉంటాయి. సో మీరు కెరీర్ ఆప్షన్స్ అనేటువంటివి టెక్నీషియన్గా, డిజైనర్గా, ఐటీ జాబ్స్ అనేటువంటివి ఈ డిప్లొమా కోర్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇది వెరీ షార్ట్ టర్మ్లో అయిపోతుంది. 2 to 3 ఇయర్స్లో డిప్లొమా అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది, జాబ్లో సెటిల్ అవ్వచ్చు. శాలరీ స్కోప్ అనేటువంటిది 3 స్టార్ ఉంటుంది కంపేర్ టు సైన్స్తో చూసుకుంటే. లాస్ట్ ఆప్షన్ ఐటీఐ. సో ఫాస్ట్గా మీరు ఎర్నింగ్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలక్ట్రీషియన్, మెకానిక్, డిజిటల్ స్కిల్స్ అనేటువంటివి టెక్నీషియన్గా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ డిజిటల్ స్కిల్స్ బేస్ చేసుకొని మీరు వెరీ షార్ట్ ఇవి 1 to 2 ఇయర్స్ కోర్స్ చేసుకొని ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ శాలరీ స్కోప్ చూసుకుంటే కంపేర్ టు సైన్స్తో చూసుకుంటే 2 స్టార్ రేటింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఓవరాల్గా 10th క్లాస్ తర్వాత మీరు ఇంటర్మీడియట్ అనేటువంటిది ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీ, పాలిటెక్నిక్, ఐటీఐ అనేటువంటివి ఇక్కడ మీకు టేబులర్ కాలంలో క్లియర్గా ఎంత డ్యూరేషన్ ఉంటుంది, శాలరీ స్కోప్ ఎలా ఉంటుంది, కెరీర్ ఆప్షన్స్ అనేటువంటివి ఎలా వెళ్ళవచ్చు అనేటువంటిది క్లియర్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఇంకొక క్వశ్చన్ మీకు డౌట్ రావచ్చు, సార్ నేను ఎంపీసీ ఇప్పుడు జాయిన్ అవుతాను, దాని తర్వాత ఇంజనీరింగ్ ఐఐటీలో చేస్తాను, లేకపోతే ఎన్ఐటీలో చేస్తాను, ఇలా చేసిన తర్వాత నేను ఐఏఎస్ సివిల్ సైడ్ రావాలి అనుకుంటే, లాయర్ చేయాలి అనుకుంటే నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అంటే, మీరు రీసెంట్ ట్రెండ్ చూసుకుంటే ఐఐటీస్, ఎన్ఐటీస్లలో చదివినటువంటి స్టూడెంట్స్ ఐఏఎస్, ఐపీఎస్, లాయర్స్, టీచర్గా వాళ్ళు కెరీర్ అనేటువంటిది ట్యూన్ చేసుకుంటున్నారు. సో కాబట్టి కంపల్సరీ ఇది చదివితేనే ఇలా స్ట్రైట్గా మీరు వెళ్ళాలని ఏమీ లేదు. మీకు ఎలిజిబిలిటీ బ్యాచులర్ డిగ్రీ అనేటువంటిది ఉంటుంది, అంటే బీటెక్ కానీ బీఎస్సీ కానీ ఉంటుంది. సో మీరు ఈ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇంటర్మీడియట్ తర్వాత ఏది తీసుకున్నా కూడా మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు ఏ డొమైన్కి వెళ్ళాలి, మీ సర్వీస్ అనేటువంటిది వేటిలో ఇవ్వాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి అబ్దుల్ కలాం గారు రాకెట్ సైన్స్ మిసైల్ ఫాదర్ అని చెప్తూ ఉంటాము. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు టీచర్ అనేటువంటిది. ఇంజనీరింగ్ అంటే సర్ సివి రామన్. ఇలా మీరు ఏ డొమైన్స్లో వెళ్ళి మీ కెరీర్ని ఫోకస్ చేసుకొని మీరు సొసైటీకి ఎలా హెల్ప్ అవ్వాలనుకుంటున్నారు, నేషన్స్కి ఎలా హెల్ప్ అవ్వాలనుకుంటున్నారు, గ్లోబల్గా మీ నాలెడ్జ్ని ఎలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటున్నారు అనే దానిపైన బేస్ చేసుకొని మీ యొక్క ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సార్ నాకు పాలిటెక్నిక్ చేసుకొని నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే హ్యాపీగా మీరు వెళ్ళండి. ఇక్కడ శాలరీ స్కోప్ అనేటువంటిది జనరల్గా కంపేర్ టు ఇంజనీర్స్, ఏఐ, రోబోటిక్స్ ఇటువంటి వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే, డాక్టర్స్ ఫీల్డ్తో కంపారిజన్ చేసుకుంటే శాలరీ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సో ఇలా మీరు ఫైనల్గా 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అనేటువంటిది ఏ కోర్సులో జాయిన్ అయ్యాలి అనేటువంటిది ఫ్రెండ్స్ బేస్ చేసుకొని కానీ, ప్రెజర్ అనేటువంటిది ఏదైనా పేరెంట్స్ చెప్పారు కంపల్సరీ నన్ను ఐఐటి చేయమని చెప్తున్నారు, అలాగ మీరు ప్రెజర్తో మీ డ్రీమ్ అనేటువంటిది ఇక్కడ డీవియేట్ అనేటువంటిది
అవ్వకండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో, మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో, ప్రాక్టికల్స్ దేని మీద అయితే చేయాలనుకుంటున్నారో, ఏ సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్గా ఉందో అటువంటిది చూజ్ చేసుకొని ఏ జాబ్లో మీరు ఫాస్ట్గా గ్రో అవ్వాలనుకుంటున్నారో ఇలా ఆప్షన్స్ మీరు చెక్ చేసుకొని బెస్ట్ కోర్స్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోండి. ఇది మా పేరెంట్స్ చెప్పారు, నేను ఐఐటిలో జాయిన్ అవుతున్నాను, బైపీసీలో జాయిన్ అయిపోతున్నాను, డాక్టర్ అవుతున్నాను అనేటువంటిది మీరు ఇలా చేస్తే కెరీర్లో ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఒకరిపైన బ్లేమ్ చేస్తే టైం అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, మీరు ఏ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో అది మీరు మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని మీ ఎయిమ్ ఏంటి, మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మీ కెరీర్ ఏమవ్వాలనుకుంటున్నారు అనేటువంటిది డిస్కస్ చేసుకొని పేరెంట్స్ మీకు ఇప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి వారి యొక్క సలహా తీసుకొని మీ యొక్క ఎయిమ్స్, ఆబ్జెక్ట్స్, కెరీర్స్ అనేటువంటివి డిస్కస్ చేసుకొని మీ కెరీర్ పాత్ని డిజైన్ చేసుకోండి. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, వాటికి రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.